కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ప్రభుత్వానికన్నా మాకు అదనంగా ఒక 1000 రూపాయలు పెంచుతానన్నారు కాబట్టి మీరు పెన్షన్ సార్ అనేసి మేము ఎన్నోసార్లు ధర్నాలకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా వెళ్ళడం జరిగిందండి. అలాగే ఎక్కడ ఉన్నా కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మేము ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా పక్క రాష్ట్రాలను ఏం పోల్చుకోకుండా ఇప్పుడు ఏ అయితే ధరలు పెరిగినాయో దానికి అనుగుణంగా మాకు వేతనాలు పెన్షన్ సార్. అంతే తప్ప మేము కూడా మా కుటుంబాలను పెంచుకోవాలి కదా. 11,500 అంటే ఈ రోజుల్లో ఇల్లు గడవడం అన్నది కష్టంగా ఉంది. దాని మీద పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ రోజు వేతనాలు పెంచమని అడుగుతున్నాం సార్. దానికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు సీఎం గారితో మాట్లాడవలసిందిగా మేము టమాటాలు కేజీ ఆ రోజు 10 రూపాయలు అంటే ఈ రోజు 40 రూపాయలు ఉన్నాయి. ఉల్లిపాయలు 60-70 రూపాయలు ఉన్నాయి. అవన్నీ మీకు తెలియదు కాదు. అంటే ఈ రోజున సామాన్యులు బతకడం చాలా కష్టంగా ఉంది. దానివల్ల మేము అడగడం దగ్గరగా నిరాహార దీక్ష చేశాము. కలెక్టర్ దగ్గర 36 గంటల ధర్నా చేశాము. అనేక రకాలైన ధర్నాలు చేసి ర్యాలీలు చేసి మెమోరాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా స్పందించలేదు. నిన్న చర్చలన్నీ పిలిచారు. చర్చిలో కూడా ఏది జీతాలు పెంచము, పెంచే పద్ధతి లేదు, 10 రోజుల తర్వాత చెప్తాము, టైం ఇవ్వండి, సీఎం గారికి ఇంతవరకు మేము చెప్పలేదు అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు అలాగే మన ఇంకా మిగతా మినిస్టర్లో చెప్పడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఇన్ని రోజులు జరుగుతున్నప్పుడు సమస్యని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలి మంత్రులు అన్న తర్వాత వాళ్ళు తీసుకెళ్లలేదు, మేము చెప్పలేదు అనడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేలకి మంత్రులకి మా యొక్క వినతి పత్రం ఇచ్చి మీ ద్వారా సీఎం గారు తెలియజేసి మా ఏదైతే న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో వాటిని తీర్చాలని చెప్పి కోరుకుంటూ మీకు ఇవ్వడానికి వచ్చాం సార్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులే కాకుండా ప్రజల మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమతో ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం అమలు చేసే ప్రతి పని ఒక పేదరికంలో ఉన్నవాడి జీవితాన్ని మార్చడానికి చేస్తున్నటువంటి పని. ముఖ్యమంత్రి గారి మీద అనేక విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్షాలు ప్రలోభ రాజకీయాలు చేయటం, ఆ ప్రలోభ రాజకీయాల్లో వచ్చే ఫలితాల కంటే ప్రజా ప్రయోజనాన్ని ముందుగా ఎంచుకొని చేసేటువంటి పాలనే ఈ పాలన. సరే, నిన్న బొత్స సత్యనారాయణ గారు మీ అందరి సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి మీరు ఏదైతే డిమాండ్ ఉందో అందులో సహేతుకంగా ఉన్నటువంటి వాటిని పరిష్కరించడానికి మాట చెప్పారు. ప్రధానంగా ఉద్యమాలు చేసేవారి కంటే ఉద్యమాలు లేకుండానే సమస్యలు పరిష్కరించేటువంటి ప్రభుత్వం ఇది. చాలా మందికి అంగన్వాడీ ఉద్యోగులైనా అమ్మఒడి పొందిన వాళ్ళు ఉంటారు, ఆసరా పొందిన వాళ్ళు ఉంటారు, చేయూత పొందిన వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ ప్రజా ప్రయోజనం అనేటువంటిది నా బాధ్యత, నీకంటే నాకంటే అవస్థల్లో ఉన్నవాడే ఆసరా తీర్చడం కోసం చేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అది పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. అలాగని మీ సమస్య కాదని నేను అన్నాను. మీ జీతాలు పెంచాలి, లేకపోతే మీరు అడిగినటువంటి 4-5 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చాలా వరకు ఇటువంటి కొన్ని సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, ఇది కేవలం ఆందోళన చేయకపోయినా సమస్యని సరైన సమయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం కనుక మీరెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అందరినీ నేను ఏదో ఆడపడుచులాగే చూశాను. ఇక్కడ ఈ నియోజకవర్గం అందరినీ పిలిచాను. ఎవరో చెప్పొచ్చు, అది వేరే విషయం. కానీ ఇది రేపొద్దున్న ముఖ్యమంత్రి గారికి తెలిసిన వెంటనే దీనికి సంబంధించినటువంటి విషయం మీద స్పష్టంగా ఏమేమి చేయగలుగుతాం, మీకు జీతం ఒకటే కాకుండా ఏదైనా ఫెసిలిటీస్ ప్రభుత్వాన్ని నుంచి వచ్చే ఉంటే అవన్నీ కలగజేయడానికి కూడా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ మీరు ఇచ్చిన మెమరాండాన్ని గవర్నమెంట్కి పంపిస్తాం.
కాంప్లెక్స్ నిరసన ఏం చేసిన వాళ్ళమే ఫస్ట్ లో బస్సు ఆపేద కార్యక్రమంలో. సార్కి కూడా మన బాధలు తెలుసు. దయచేసి ఈ ఆడపిల్లలు పడే కష్టం 16 రోజులు అయింది సార్. ఈ రోజుకి కంపల్సరీగా మీ దృష్టి మీరు సీఎం గారికి చెప్తే దగ్గరగా ఉంటుందన్నది మా ఆలోచన సార్. మనము అందరం కూడా ఇక్కడికి వచ్చి సార్ని, సార్ ఇలా మా సంస్థ ఉంది సార్, మీరు రావాలి సార్ అంటే అక్కడ మాట్లాడే వాళ్ళతో మానేసి మనకి ముందు అందరూ కూడా ఆడపడుచులు అందరూ వచ్చారు. అందు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడి వస్తానని ఆయన బయటకు వచ్చారు. అందుకని మన అంగన్వాడీ యూనియన్ తరఫున ఆయనకి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ని ఫాలో అవ్వండి.